కడప నగరంలో ఈ నెల 11వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా వేసిన రాజకీయ ఫ్లెక్సీల వివాదం చెలరేగుతోంది. కడప నగరంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలు ఫ్లెక్సీలు వేసి రాజకీయ వివాదాలు ఆజ్యం పోస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే విధంగా తక్కువ ఫ్లెక్సీలు వేసినట్లు రాసి ఎక్కువ వేసి ఆదాయానికి గండి కొడుతున్నారని వారు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి వివాదం రాజేస్తున్న వైనాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. మొన్న 11వ తారీఖు నుండి ఈ యొక్క రంజాన్ పండుగకు సంబంధించి కొంతమంది అధికార పార్టీ నాయకులు వేసినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించి ఒక వివాదం అనేటువంటిది వాళ్ళు క్రియేట్ చేసిందే అది జరుగుతూ ఉంది. అది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము తెలుగుదేశం పార్టీగా వాళ్ళు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ వేసినటువంటి ఆ యొక్క ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మరీ ముఖ్యంగా కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే విధంగా పర్మిషన్ డబ్బులు కొంచెం తక్కువ కట్టి ఎక్కువ బ్యానర్లు వేసినటువంటి సందర్భంగా మేము ఈ యొక్క కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు, ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీగా మేము దానిపైన ప్రశ్నించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఈ మాట్లాడేటువంటి సందర్భంలోనే నిన్న సోషల్ మీడియాలో మేము ఒక వీడియో పెట్టాం. ఏమనంటే కనుక ఆ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత మాట్లాడుతూ మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు నిజాలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నువ్వు అని చెప్పేసి మేము ఒక వీడియో అప్లోడ్ చేసినాం. ఆ అప్లోడ్ చేసినటువంటి వీడియోలో మేము ఏం చెప్పినాం, నువ్వు ఎన్ని బ్యానర్లకు లెక్క కట్టినావు, కడప మొత్తంలో ఎన్ని ఫ్లెక్సీలు వేసినావు, ఆ యొక్క ఫ్లెక్సీలకు పర్మిషన్ నువ్వు ఎప్పుడు తీసుకున్నావు, అధికారులను ఏ విధంగా నువ్వు మేనేజ్ చేసి వేసుకున్నావు, నీకు ఒక్కరికే ముందుగా పర్మిషన్ ఎందుకు వచ్చింది, నువ్వు వేసిన తర్వాత అందరూ గొడవ చేస్తారని చెప్పేసి ఆ అధికారులు వాళ్ళు ఇబ్బంది పడలేక అందరూ వేసుకోండి అని చెప్పి ఎన్ని గంటలకు చెప్పినారనేటువంటి సందర్భాన్ని మేము వివరించినాం. అది మీరు కూడా విన్నారు. అయితే ఇదంతా ఒక రకంగా ఉంటే కనుక నిన్న రాత్రి 11 గంటలకో 10:30కో ఎన్నికో తెలీదు మీ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి ఒక కుక్క నా పైన వలసిగార్ల సుబ్బరాయుడు అనేటువంటి నా పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదో పెద్ద వీరంగం సృష్టిస్తూ వీడియో పెట్టారు. ఏందా వీడియో సారాంశం అంటే కనుక ఈ ఎవరైతే కనుక మాట్లాడినటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ కుక్క ఉంది కదా, వైసీపీ కుక్క, మొన్నటిదాకా ఈ కుక్క మా కాడ పనిచేసింది, ఈరోజు ఆడవే బిస్కెట్లు ఎక్కువ వచ్చారని చెప్పి ఆడ మురుగుతుంది. ఈ కుక్క ఏమంటుందంటే కనుక నన్ను బూట్ కాలుతో అంటాడట, నన్ను ఇంటి దగ్గరకు వచ్చి కొట్టాడ, రే నువ్వు గినక మొగోలు అయ్యి నీ అమ్మకు మీ నాయన గినక నువ్వు పుట్టింటే గినక నువ్వు నా మీద చేయి వేయాలా చూడాలా, నువ్వు నా మీద చేయి వేస్తేనే కడపలో తిరగాల, లేదంటే గినక నా కొరక నువ్వు యాడుంటే గినక ఆన్నే ఉండాలా, మొగోలు అయితే గినక వలసిగార్ల సుబ్బరాయుడి మీద చేయి వేసి చూడాలని చెప్పేసి ఈ యొక్క వైసీపీ పార్టీ వాళ్లకు మరి ముఖ్యంగా నిన్న మొరిగినటువంటి కుక్కకు ఫ్లెక్సీల బ్యాచ్కు చెప్తా ఉన్నాం, దమ్ముంటే మొగోలు అయితే ఒక సవాల్ స్వీకరించండి. అదేవిధంగా ఇంకో మాట అడగదలుచుకున్నాం, మిమ్మల్ని కేసులకు భయపడి అధికార పార్టీ వాళ్ళు యాడు మిమ్మల్ని ఏమంటారు అని చెప్పేసి సిగ్గు ఎగ్గు మానం రోసం పౌరుషం లేకుండా ఎవరైతే మిమ్మల్ని మెట్లతో కొట్టి రోడ్ల మీద పడితే వాళ్ళ పంచం నాకేటువంటి ఊర కుక్కలు మీరు మళ్ళీ నా గురించి మాట్లాడతారా? ఏమంత కండకారం ఉందా మీకేమన్నా? ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈరోజు కడప ప్రజానికి అందరూ ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. మొన్ననే వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఏం మాట్లాడాడంటే ప్రతిపక్ష నాయకుడు నిన్ను మీ ఇంట్లోకి వస్తామని ఒక నాయకుడనే. ఈరోజు ఈ కుక్కలు చూడబోతే కనుక ఏంటో వీళ్ళు తన్నుతం చేస్తూ ఉంటారు. కడప ప్రజానికంలారా ఆలోచించండి. ఈ యొక్క దుర్మార్గ పాలనను, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వము, వైసీపీ నాయకుల అహంకార పూరిత మాటలను వీరి యొక్క కొవ్వును కరిగించాలంటే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీకి ఓటేసి కడప నగరంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించే విధంగా మీరందరూ ఈసారి ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవడం మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మళ్ళా మాట్లాడితే కనుక ఈ కుక్కలు ఏమంటున్నాయంటే కనుక మాధవిరెడ్డి గారు మళ్ళీ పోతే కనుక హైదరాబాద్ పోతారు, లేదంటే ఇంకోసారికి పోతారు, ఇంకోసారి రే బాబు మాధవిరెడ్డి గారు మా పార్టీ శ్రీనివాసులు రెడ్డి గారు ఒకవేళ పోయినా కనుక వ్యాపార నిమిత్తము ఆడికి పోయింటారు, మళ్ళా ప్రజాసేవ చేయడం కోసం కడపలోనే ఉంటున్నారు. కడప ప్రజానికం యొక్క బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, సుఖాల్లో, నష్టాల్లో అన్నింటిలో వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు డిప్యూటీ సీఎంగా చెప్తున్నటువంటి నీ నాయకుడు ఎందుకు దుబాయ్లో, కువైట్లో, లేదంటే కనుక ఇంకో ప్రాంతంలో స్థలాలు కొంటాడు, అపార్ట్మెంట్లు రెంట్కి ఇస్తాడు, పిస్తా హౌసులు పెడతాడు, బిజినెస్లన్నీ చేస్తాడు. ఈడ కడప నగరంలో ఉన్నటువంటి ప్రజానికం దగ్గర లెక్కనంతా దోచుకొని
మీరు విదేశాల్లో దాచుకునేదానికి పోతున్నారు. ఎవరు ఊర్లు ఖాళీ చేస్తారో, ఎవరు ఊర్లో ఉంటారో, ఎవరు ప్రజా సమస్యలపైన పోరాడతారో, ఎవరు బూటు కాల్తో అంటారో అనేటువంటిది రానున్నటువంటి ఎన్నికల్లో యొక్క ప్రజానికం నిర్ణయించబోతా ఉన్నారు. మా యొక్క నాయకులు ఎక్కడ పోయినా ఏం చేసినా కూడా ప్రజల మధ్యనే ఉంటారు. మీ మాత్రం ఊళ్ళు ఇడిచిపెట్టిపోయేదానికి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా దాచుకునేటువంటి రకం మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్లో లేదు. మా యొక్క శ్రీనివాసులు రెడ్డి గారి దగ్గర కానీ, మాధవ్ రెడ్డి గారి దగ్గర కానీ లేదు. మీరు ఈరోజు ఎంత ఖండకావరంగా మాట్లాడతారంటే కనుక నీకు ఏందన్నా దమ్ము, ధైర్యం, సిగ్గు, మానం, రోసం, లజ్జ, పౌరుషం ఉంటే నువ్వు ఆ బ్యానర్లు వేసినావు కదా, ఆ బ్యానర్లు ఎవరి పంచ నాకి, ఎవరి కాళ్ళు నాకి అడుక్కొని వేసినావో చెప్పు. నువ్వు ఇంకో మాట ఏమంటున్నావు, నువ్వు వాడెవడో ఒకరు నాకు లెక్క వేసాడంట, వాడు నాకు లెక్క వేసింటే కనుక నాకేం వ్యక్తిగత విషయానికేం వాళ్ళు లెక్కేరా, నాకు వ్యక్తిగత విషయానికో లేకపోతే నేనన్నా ఇబ్బందుల్లో ఉంటేనే చేయి పట్టుకొని అడుక్కుంటేనే అయ్యలే. నేను ముందున్నటువంటి గత పార్టీలో పనిచేసినటువంటి సందర్భంగా ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి ఒక నాయకునిగా నూతన సంవత్సర క్యాలెండర్కు సంబంధించి మేము చందాలు కలెక్ట్ చేసి రిసిప్ట్ కూడా ఇచ్చినాం. రావురే కోటా కొరక చూడది, మేము రిసిప్ట్లు కూడా ఇచ్చినాం. అది కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఏందో ఇచ్చినాం చేసినాం అంటే మేము ప్యాకేజీకి అమ్ముడు వాళ్ళం కాదు, ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళం. ప్యాకేజీలకు అమ్ముడు వాళ్ళం మేము ఫ్లెక్సీలు వేసుకొని లేదంటే కనుక బ్యానర్లు వేసుకొని ఏదో మన దగ్గర ఊరిగం చేసి మేము ప్రజల్లోకి రాలే. ఎంతసేపు ఉన్నా కనుక ప్రజల సమస్యలపైన, ప్రజల ఇబ్బందులపైన, ప్రజల కష్టాలపైన మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి నాయకులం మేము. నాకు నీకు పోటా, నువ్వు 4 బ్యానర్లు వేసుకుంటే నాయకుడు ఏమేమో. నేను 4 జనాల యొక్క సమస్యలపైన మాట్లాడి ఈ యొక్క నాయకత్వాన్ని ఆ యొక్క ప్రజానికం నా మీదకి ఇచ్చినారు. ఆ మాత్రం కనుక అర్థం కాలేదా నీకు? వాడంటాడు వాడు నా ఇంటికాడికి వచ్చాడంట, ఖచ్చితంగా బూటకాలతో మేము రేపు మొబైల్ అయితే మళ్ళీ చెప్తానా, నీ అమ్మ కడుపును కనుక నువ్వు పుట్టింటే కనుక నువ్వు రా నా ఇంటికాడికి, లేదంటే కనుక ప్లేస్ నువ్వు చెప్తావా నేనే రావాలన్నా, నా ఇల్లు నీకు తెలుసు, నీ ఇల్లు నాకు తెలుసు, నా ఇంటికాడికి నువ్వు వచ్చినా ఒకటే, లేదంటే నీ ఇంటికాడికి రావాలన్నా చెప్పు, నీ ఇంటికాడికి నేను రావాలన్నా చెప్పు. నీ మాత్రం నేను మళ్ళా ఆ యొక్క పేటిఎం బచ్చాగాలను, తాగుబోతు నా కొడుకులను, లేకపోతే ఆయన కిరాయికి వచ్చాలని వేసుకొని రాను. మొబైల్ మాత్రం ఒక్కనే వచ్చా. మొబైల్ అయితే కనుక నా మీద నువ్వు చెయ్యి బెయ్యాలా, కడపలో తిరగాల, నువ్వు చెయ్యి బెయ్యాలా, కడపలో తిరగాల. మీరు ఈ పార్టీ మళ్ళీ ఏమంటారు, తెలుగుదేశం పార్టీ మోసం చేసింది, అవి చేసి నువ్వు ఎవరెవరి కాడ లెక్క అడుక్కునింది, ఎవరెవరి కాడ 10,000 20,000 కుక్క మాట్లాడినాడు కదా నిన్న, ఎవరెవరి కాడ 10,000 20,000 లెక్క అడుక్కునింది, ఆ లెక్క ఎన్నాళ్ళకి ఇచ్చింది, ఎప్పటికి కట్టింది చెప్పమంటే నేను సిద్ధం, చర్చకు పెట్టమంటే నేను సిద్ధం. మీ నాయకుల్లోనే ఒకడు ఉన్నాడు, వాడు ఎవరో మా అన్న గెలిచే గనక, మా అన్న మేయర్ అయితే గనక ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి అప్పు తెచ్చుకున్నాడంట. వాడు ఆ ఫ్లెక్సీల బ్యాచ్ ఓనరు అప్పు తెచ్చుకున్నాడంట వాడి తమ్ముడు. లేక వాడు అధికారం రాకుంటే వాళ్ళేం పరిస్థితి? ఇట్లా మోసాలు చేసి లెక్కలు లెక్కించుకునే రకం మీరు. ప్రజల ఇబ్బందుల పైన మాట్లాడి ప్రజానికాన్ని ఏదన్నా మంచి పద్ధతులు తీసుకుపోయేదానికి మేము. ఆ మాత్రం ఏదన్నా ఉందా? కాబట్టి కడప నగర ప్రజానికం అందరూ ఆలోచించాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ యొక్క వైసీపీ నాయకులు, ఈ యొక్క వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలపైన, దౌర్జన్యాలపైన ఈ యొక్క ప్రజానికం అందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క కడప నగరంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పే విధంగా మీరందరూ ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికల్లో మా యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.